హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా అప్డేట్స్ యూ అండి. ఈరోజు మనం గురువారం ఏకాదశి పూజ కోసం వ్రతం ఎలా నిర్వహించుకుంటారు, దాని విధి విధానం ఏమిటి చూడడం కోసము ఈరోజు కొమ్మెర రాజేశ్వర్ హరిప్రియ గారి దంపతుల ఇంటికి మనం ఇచ్చేసామండి. ఇక్కడ చూడండి, కొమ్మెర రాజేశ్వర్ హరిప్రియ గారు ఉన్నారు, తర్వాత అప్పాల రాధ గారు ఉన్నారు, దూలం శ్రీదేవి గారు ఉన్నారు. వీరు ఈరోజు మనకు స్వాగతం చెప్తున్నారండి.
ఓ కృష్ణ పరమాత్మ, రజోదోషం కలిగేటువంటి వ్రతం ఏదైనా ఉంటే నా మీద దయతో అటువంటి వ్రతాన్ని తెలియజేయండి అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మని ధర్మరాజు అడిగితే కృష్ణుడు చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, నీ వల్ల అడగబడినటువంటి వ్రతం గురించి చెప్తున్నాను అని చెప్పి. కృతయుగంలో అయోధ్య పట్టణం ఉన్నది. ఆ అయోధ్య పట్టణంలో వేదాంగాలను చదివినటువంటి సుమంతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ సుమంతుడు వ్యవసాయం, వర్తకం మొదలైనటువంటి వారి చేత ధనార్జనం చేసి కూడా సంరక్షిస్తూ శ్రద్ధతో సంరక్షిస్తూ ఉండేవాడు. అట్లాగా నిత్యం తన కర్మలకు ఆసక్తి గలవాడు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత చంద్రముఖి అనేటువంటి ఒక అమ్మాయిని తీసుకుని ఆ సుమంతుడికి ఇచ్చి వివాహాన్ని చేశారు. చక్కటి సంపదతో ఉన్నటువంటి ఆ కుటుంబం అంతా కూడా సంపదతో అలరాలుతూ ఉన్నది. అయితే ఆ సంపద వల్ల గర్వంతో ఆ సుమంతుడి భార్య అనేక రకాలైనటువంటి నియమాలన్నీ కూడా ఉల్లంఘించి ముట్టకూడని సమయంలో గృహమందు ఉండేటువంటి భాండములన్నిటినీ కూడా ముట్టుకున్నారు. తర్వాత చేయవలసినటువంటి స్నానాది క్రియలను కూడా వదిలివేసినారు. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఆమె మరణించే సమయం సమీపించింది. జ్వరంతో మరణించింది. తర్వాత సుమంతుడు కూడా మరికొద్ది కాలానికి మరణించాడు. ఈ ఇద్దరు చేసినటువంటి దోషం వల్ల వారు తర్వాత జన్మలో కుక్క జాతి అంటే కుక్కవతీరుగా జన్మ ఎత్తి కుమారుని యందే అంటే జయంతుడి యొక్క ఆ కుమారుడి యందు ఇంట్లోనే తిరుగుతూ ఉన్నారు వాళ్ళిద్దరు, తల్లి తండ్రులు కూడా. జయంతుడు తండ్రి అగు సుమంతుడు ఋతు సంసర్గ దోషం చేత ఎద్దు జన్మ ఎత్తినాడు, తల్లి ఏమో కుక్క జన్మ. ఇద్దరు కూడా కొడుకు ఇంట్లోనే తిరుగుతూ ఉన్నారు. ఇట్లా కొద్ది రోజుల తర్వాత వీళ్ళిద్దరి సంగతి సుమంతుడికి తెలిసింది. ఆ జయంతుడికి తెలిసింది. తన తల్లిదండ్రులు కూడా ఋతు సంసర్గ దోషం వల్ల చనిపోయి తన ఇంట్లోనే ఎద్దు కుక్క జన్మలతో తిరుగుతూ ఉన్నారు అని చెప్పి తెలుసుకొని వారు ఆ జన్మ తొలగిపోయి ఉత్తమమైనటువంటి జన్మ కలగాలి అంటే ఏమి చేయాలి, అన్నదానం చేయాలి అని చెప్పి పెద్దలు చెప్పగానే వారికి ఉత్తమ జన్మ కలగడానికి కోసం అన్నదానం చేయడం ప్రారంభం చేశాడు. అనేక రకాలు కూడా ఎంతమంది వచ్చినా కూడా లేదనుకుంటూ అన్నదానం చేస్తూ ఉన్నాడు. వారిద్దరు కూడా తల్లిదండ్రులైనటువంటి ఆ యొక్క సుమంతుని భార్య ఇద్దరు తమ జన్మలలో ఉన్నప్పటికీ పూర్వజన్మ వృత్తాంతం అంటే పూర్వజన్మలో తాము చేసినటువంటి ఆ యొక్క పాప ఫలితం ఏదైతే ఉన్నదో దాన్ని అనుభవిస్తున్నారు. ఆ పాపం గురించి వాళ్ళకి తెలిసి ఉన్నది. ఇప్పుడు ఈ జన్మలో కూడా వాళ్ళకి ఆ స్పృహ కలిగి ఉన్నారు. ఇట్లా వాళ్ళిద్దరు కూడా బాధపడుతూ తాము చేసినటువంటి ఆ యొక్క కర్మలకు బాధపడుతూ కొడుకు ఇంట్లోనే తిరుగుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎద్దు కుక్క జన్మలలో. ఇట్లు ఉండంగానే ఒకరోజు ఆ యొక్క తండ్రి గారి తిథి వచ్చింది. కొడుకు తండ్రి గారి తిథిని పెట్టాలి. అందుకోసం ఈ కావలసినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొని వచ్చి తన భార్యతో చెప్పాడు, ఈ రోజు నాడు మా తండ్రి గారి తిథి ఉన్నది కాబట్టి నువ్వు చక్కగా మడితో శుభ్రంగా వంటలన్నీ కూడా సిద్ధం చేసి నాకు చెప్పమని చెప్పాడు. సరే అని అట్లాగే ఆయన భార్య ఆ తద్దినానికి కావలసినటువంటి వంటలన్నీ కూడా సిద్ధం చేసి ఆ విషయాన్ని భర్తతో చెప్పింది. అప్పుడు జయంతుడు విని వెంటనే తన తండ్రి గారి శ్రాద్ధాన్ని చేయడానికి కోసం బ్రాహ్మణులందరినీ కూడా పిలుచుకుని వచ్చి యథావిధిగా శ్రాద్ధాన్ని పెట్టి బ్రాహ్మణులు కూడా భోజనాన్ని పెట్టారు. తర్వాత ఆ బ్రాహ్మణులు తిన్నటువంటి విస్తరులను మరి కుక్కలు అట్లాంటివి ముట్టకూడదు కాబట్టి ఆ జయంతుడు భార్యతో చెప్పాడు, ఈ విస్తరులను ఎంగిలి విస్తరులు ఏవైతే ఉన్నాయో ఇవి కుక్కలు ముడితే శ్రాద్ధం వ్యర్థమైపోతుంది కాబట్టి భూమిలో గోయి తవ్వి అందులో పూడ్చిపెట్టమని చెప్పాడు. చెప్పినట్టుగా ఆ జయంతుని యొక్క భార్య తన భర్త చెప్పినటువంటి మాట విని భూమిలో గోతి తవ్వి ఆ బ్రాహ్మణులు భోజనం చేసినటువంటి విస్తరులను పూడ్చిపెట్టింది. రోజు ఆ కుక్క ఎద్దు జన్మలో ఉన్నటువంటి వారిద్దరి తల్లిదండ్రులు ఆ ఎంగిలి తింటూ ఉండేవాళ్ళు.
ఆ రోజు కూడా. మరి ఇవాళ విస్తర్లు భూమిలో పాతి పెట్టడం చేత వాళ్ళకి ఎంగిల్లి కూడా దొరకలే, ఉచ్చిష్టం కూడా దొరకలే. అప్పుడు తమ పూర్వజన్మలో చేసినటువంటి ఆ పాపకర్మలను మళ్ళీ స్మరిస్తూ అక్కడనే ఆకలితో బాధపడుతూ ఆ ఇంటి చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఆ కుక్క జన్మలో ఉన్నటువంటి జయంతుడి తల్లి అంటున్నది, ఎద్దు దగ్గరికి పోయి, అంటే తన భర్త దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నది, ఇవాళ భోజనానికి ఏమీ దొరకలేదు, కనీసం ఎంగిలి మెతుకులు కూడా దొరకలేదు, బాగా ఆకలి వేస్తున్నది అని చెప్పి అడిగితే అప్పుడు ఎద్దు చెప్తున్నది, అంటే ఆమె భర్త ఎద్దు చెప్తున్నది, నాకు కూడా ఇవాళ గడ్డి దొరకలేదు, నీళ్లు దొరకలేదు, వాళ్ళ హడావిల్లో వాళ్ళు ఉన్నారు, గడ్డి నీళ్లు కూడా దొరకలేదు. ఆ గడ్డి నీళ్ళ కోసం ప్రయత్నిస్తే దెబ్బలు తినవలసి వచ్చింది అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళ కష్టాన్ని ఒకళ్ళకు చెప్తూ బాధపడుతూ ఉన్నారు. పూర్వజన్మలో మనం ఎంత ధనం ఉన్నప్పటికీ కనీస దాన ధర్మాలు కూడా చేయలేదు, ఆ దోషం చేత ఇవాళ ఇట్లా అనుభవిస్తూ ఉన్నాం. అదీ కాక అందులోకి నీవు చేసినటువంటి దోషం వల్ల ఇంకా పెద్ద పాప ఫలితం లభించింది మనకు అని చెప్పి ఇట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటలు కొడుకైనటువంటి జయంతునికి వినబడ్డాయి. అప్పుడు ఆ ఉన్నటువంటి విద్యలలో జంతు సంభాషణలు, అంటే జంతువులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలను కూడా విని అర్థం చేసుకోగలిగినటువంటి విద్యలు కూడా ఉండేవి. ఆ విధంగా తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నటువంటి ఆ విషయాన్ని కొడుకైనటువంటి జయంతుడు విన్నాడు. అంటే తన తల్లిదండ్రులు ఇక్కడే ఎద్దు కుక్క రూపంలో తిరుగుతున్నారని చెప్పి తెలుసుకొని చాలా బాధపడ్డాడు. మరి ఏం చేయాలి, వాళ్ళు ఎట్లాగా ఈ జన్మల నుంచి విముక్తి చెంది మంచి జన్మలు పొందుతారు, ముక్తి పొందుతారు అని చెప్పి ఆలోచన చేసి అక్కడి నుంచి ఇంటి నుంచి బయలుదేరి ఋషి ఆశ్రమం దగ్గర ఒక అడవిలో ఋషి ఆశ్రమం ఉన్నది, అక్కడికి వెళ్ళి ఆ ఋషి ఆశ్రమానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి మహామహులైనటువంటి ఋషులందరికీ కూడా నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చినటువంటి సంగతి అంతా కూడా వారికి తెలియజేశారు ఆ మహర్షులకు అందరికీ కూడా. అందులో ఉన్నటువంటి వాళ్ళలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు మహర్షి, ఆయన వీళ్ళ తల్లిదండ్రుల యొక్క సంగతి అంతా కూడా విని జ్ఞాన దృష్టితో జరిగినటువంటి విచారణ అంతా కూడా చేశాడు. చేసి అప్పుడు జయంతునితో చెప్తున్నాడు, ఓ జయంత, నీ తల్లి మిక్కిలి పొగరు చేత ముట్టకూడని సమయంలో ఇంట్లోని వస్తువులన్నీ కూడా ముట్టుకొని ఆ దోషం పొందింది, అందుచేత నీ తల్లి కుక్క జన్మను పొంది, నీ తండ్రి కూడా ఆ పాప ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది, అందుకోసమే నీ తండ్రి ఎద్దు జన్మనెత్తి మీ ఇంట్లో జన్మించాడు. సరే, అది జరిగినటువంటి విషయం, వారిద్దరికీ కూడా మరి ఆ దోషం తొలగి ముక్తి పొందడానికి నేను ఒక ప్రాయశ్చిత్తాన్ని చెప్తా, శ్రద్ధగా ఆచరించు, విను అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆ యొక్క మహర్షి. జయంతుడు వింటూ ఉన్నాడు. ఏమిటి ఆ ఉపాయం అంటే, ఏ నెలలో అయితే శుక్లపక్షంలో ఏకాదశి గురువారం ఇవి రెండు ఒకే రోజు వస్తాయో, అంటే గురువార ఏకాదశి ఎప్పుడు సంభవిస్తుందో ఆ రోజు నాడు గురువార ఏకాదశి వ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని చేయాలి. ఆ వ్రతానికి దేవతలు ఎవరంటే లక్ష్మీనారాయణుడు, బృహస్పతి, ఈ ఇద్దరు దేవతలు. ఈ వ్రతాన్ని ఇంటిలో కానీ తులసి వనంలో కానీ నదీ తీరంలో కానీ దేవాలయంలో కానీ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఆ వ్రతాన్ని చేసుకున్నామో చేసేటువంటి స్థలంలో చక్కగా అలంకారం చేసి ఒక వేదికను నిర్మించి గోమయంతో అలికి ముగ్గులు పెట్టాలి. 11 పద్మాలను కూడా పూజ చేసే చోట దించాలి, అంటే వేయాలి. దీపాన్ని పెట్టి వెలిగించాలి. ముందు విఘ్నేశ్వరుని పూజ, తర్వాత లక్ష్మీనారాయణుల పూజ, అట్లాగే దేవతలకు ఆచార్యుడైనటువంటి బృహస్పతి, ఈ ఇద్దరిని, అంటే లక్ష్మీనారాయణుడు, బృహస్పతి, వీరిద్దరు ప్రధానమైనటువంటి దేవతలు కాబట్టి వీరిద్దరిని కూడా చక్కగా వీలైనంత ప్రయత్నముతో పూజించాలి. వ్రతంలో చేయబడిన విధానంగా ఆ వ్రతాన్ని ఆచరించి పిదప కథను విని బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తాను కూడా భుజించాలి. ఈ విధంగా ఏకాదశి రోజున చేయాలి. ఈ ప్రకారంగా కల్పోక్త విధానంతో ఏకాదశి రోజున పూజించి చక్కగా ఆ లక్ష్మీనారాయణ బృహస్పతులను కూడా నమస్కారం చేసుకోవాలి. ఇట్లా 11 వారాలు 11 గురువారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఎవరైతే ఈ వ్రతాన్ని ఈ ప్రకారంగా ఆచరిస్తారో వారు ఋతు సంసర్గ సంబంధమైనటువంటి సమస్త పాపాల వల్ల విడువబడతారు. ఈ వ్రతం చేయడం చేత తెలిసి తెలియక చేసేటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయి.
తొలగిపోతాయి. అందుకోసం ఓ జయంత, నేను చెప్పినటువంటి ఈ వ్రతాన్ని చేసి ఆ వ్రత ఫలితాన్ని నీ తల్లిదండ్రులకు కనుక ధారపోస్తే ఇప్పుడున్నటువంటి వాళ్ళ జన్మలను, అంటే కుక్క ఎద్దు జన్మలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు ఆయా జన్మలను విడిచి మోక్షాన్ని పొందుతారు అని ఆ మహర్షి జయంతునికి చెప్పారు. జయంతుడు ఆ మహర్షి చెప్పినటువంటి మాటను విని చక్కగా నమస్కారం చేసి, ఓ మునిశ్రేష్ఠ, మీరు చెప్పినటువంటి విధానం అంతా బాగున్నదయ్యా, మరి దీనికి ఉద్యాపన ఎట్లా ఉంటుంది, ఆ విషయాన్ని కూడా నాకు తెలియజేయండి అని అడిగితే అప్పుడు ఆ మహర్షి మళ్ళీ చెప్తున్నాడు ఉద్యాపన విధానాన్ని. కార్తీక మాసం కానీ, మార్గశిర మాసం కానీ, మాఘమాసం, పాల్గొనమాసం, చైత్రం, వైశాఖ ఈ నెలలో ఎప్పుడైనా సరే మూఢం లేకుండా చూసుకొని నదీ స్నానం చేసి చక్కగా శుద్ధులైన తర్వాత ఆ వ్రత ఉద్యాపనకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా సంపాదించి 4 చేతులు, అంటే ఒక్కొక్క చేతిలో శంఖము, చక్రము, గద మొదలైనటువంటి ఆయుధాలను ధరించినటువంటి లక్ష్మీనారాయణుల ప్రతిమను బంగారంతో చేయించాలి. బృహస్పతి ప్రతిమను కూడా చేయించాలి. ఆ తర్వాత 11 కలశాలను చేయించాలి. ఈ కలశాలు బంగారంవి కానీ, వెండివి కానీ, రాగివి కానీ, మట్టివి కానీ ఏవైనా సరే 11 కలశాలను చేయించి మంటపంలో ఉంచి పూజ చేయాలి. ఆ మంటపం పెట్టుకున్నప్పుడు ముందు ఒక తెల్లటి వస్త్రాన్ని పొరవాలి. ఆ వస్త్రం పైన బియ్యాన్ని శక్తి కొద్ది ధాన్యం పోసి ఆ ధాన్యం మధ్యలో ఈ ప్రతిమలను ఉంచి పూజించాలి. పుణ్యాహవాక్యం ఆచరించి తర్వాత ఆ ప్రతిమలను కూడా శుద్ధి చేసుకుని షోడశోపచారముల చేత పూజించాలి. ఆ వ్రతం పూజ ఆ విధంగా చేసిన తర్వాత కథను విని ఆ రాత్రి నాడు జాగరణ చేసి ఉదయాన్నే స్నానాది కృత్యములన్నీ కూడా చేసి మళ్ళీ ఆ ఏదైతే పీఠం ఉన్నదో ఆ పీఠం మీద ఉన్నటువంటి దేవతలని పూజించి వీలైతే హోమాన్ని కూడా ఆచరించుకోవాలి. ఆ హోమం పూర్తి అయిన తర్వాత బ్రాహ్మణులను గంధపుష్పాక్షతలచే అలంకరించి 11 మంది బ్రాహ్మణులను ఇంటికి ఆహ్వానించి వారిని పూజించి చక్కగా ఆ కలశం మీద పెట్టినటువంటి ఆ మంటపం మీద ఉన్నటువంటి కలశాలని దానం ఇవ్వాలి. ఆచార్యునికి వత్స, అంటే దూడతో సహితంగా గోవును దానం ఇవ్వాలి. ప్రతిమలను కూడా దానం ఇవ్వాలి. ఈ విధంగా బ్రాహ్మణులు యథాశక్తిగా భోజనం పెట్టాలి. ఇది ఉద్యాపన విధి. ఇదంతా కూడా చేసి ఆ ఫలితాన్ని ఆ లక్ష్మీనారాయణ సహిత బృహస్పతి, ఎవరైతే దేవతలు ఉన్నారో బృహస్పతి సహిత లక్ష్మీనారాయణకు ధారపోయాలి. ఓ జయంత, ఈ రకంగా ఉద్యాపన చేసి ఆ వ్రత ఫలితాన్ని ధారపోయి తప్పకుండా నీ తల్లిదండ్రుల యొక్క జన్మ ఏదైతే ఉన్నదో ఆ జన్మ నుంచి విముక్తి పొంది చక్కగా మోక్షాన్ని పొందుతారు అని చెప్పి ఆ మహర్షి జయంతునికి చెప్పగానే జయంతుడు విన్నాడు, ఆనందపడ్డాడు. తన తల్లిదండ్రులకు ముక్తికి మార్గం దొరికిందని చెప్పి సంతోషపడి ఇంటికి వెళ్ళి భార్యకు ఈ విషయమంతా కూడా చెప్పి వారిద్దరూ కలిసి ఈ వ్రతాన్ని ఆచరించి ఆ వ్రతానికి ఉద్యాపన కూడా చేసి వచ్చినటువంటి ఫలితాన్ని తల్లిదండ్రుల ముక్తి కోసం ధారపోశారు. ఎప్పుడైతే జయంతుడు వ్రతాన్ని చేసి ఆ ఫలితాన్ని ధారపోశారో వెంటనే ఆయన యొక్క తల్లిదండ్రులు ఎద్దు జన్మలో, కుక్క జన్మలో ఉన్నటువంటి వారు ఆయా జన్మల నుంచి విడిచిపెట్టి వెంటనే చూస్తూ ఉండగానే దివ్యమైనటువంటి విమానానికి స్వర్గాన్ని పొందారు. కాబట్టి అత్యంత ప్రయత్నంతో ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని చేయాలి. జ్ఞానం చేత కానీ, అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి రజో సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఆయా దోషాల నుండి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ముక్తిని పొందవచ్చు. ఇట్లాంటి వ్రతాన్ని ఒకనాడు కృష్ణ పరమాత్మ ధర్మరాజు అడిగినాడు కాబట్టి ఆ వ్రతాన్ని చెప్పారు. ఇదంతా కూడా చెప్పి, ఓ ధర్మరాజా, నీవు వాళ్ళు అడగడం చేత ఈ వ్రతాన్ని గురువార ఏకాదశి వ్రతాన్ని నీకు చెప్పాను. ఎవరైతే ఈ వ్రతాన్ని చక్కటి స్థిరమైనటువంటి చిత్తంతో ఎవరు వింటారో, ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారందరూ కూడా పాపములను విడిచి ముక్తిని పొందుతారు. ఏ పఠంతి మయాఖ్యాతం ఏ శృణ్వంతి సమాహితాః తే సర్వే పాప నిర్ముక్త యాస్యంతి పరమాంగతి. ఈ వ్రతాన్ని విన్నటువంటి వారు, చదివినటువంటి వారు ఇద్దరికీ కూడా వారి పాపములన్నీ కూడా తొలగిపోతాయి అని ఆ కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పినట్టుగా భవిష్యోత్తర పురాణంలోని కృష్ణ యుధిష్ఠిర సంవాద రూపకంగా ఈ వ్రతమంతా కూడా వివరించి చెప్పబడ్డది. ఇది శ్రీ భవిష్యోత్తర పురాణే కృష్ణ యుధిష్ఠిర సంవాద గురువార ఏకాదశి వ్రతకథా సమాప్త. హరయే నమః.